ప్రస్తుతం ఐపీఎల్ ట్రేడింగ్ విండో ఓపెన్ లో ఉంది. దీంతో ప్లేయర్ల గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఫలానా ప్లేయర్ ఆ జట్టుకు వెళతాడు, ఆ కెప్టెన్ ఈ జట్టుకు వస్తాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు మరో ప్లేయర్ తనను రిలీజ్ చేయాలని కోరుతున్నట్లు సమాచారం. తాను ఈ ఫ్రాంచైజీకు ఆడలేను, నన్ను వదిలేయండి అని రిక్వెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరు, ఆ ఫ్రాంచైజీ ఏంటని ఆలోచిస్తున్నారా? అదే చెన్నై సూపర్ కింగ్స్. అవును, సిఎస్కే జట్టుకు ఆడుతున్న టీమిండియా మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ తనను రిలీజ్ చేయాలని రిక్వెస్ట్ చేశారట. తాను జట్టులో ఉండలేను, తనను రిలీజ్ చేసేయండి అని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ అశ్విన్ కోసం ఏకంగా 9,75,00,000 ఖర్చు చేసింది. కానీ సీజన్లో రవిచంద్రన్ అశ్విన్ ని సరిగ్గా వాడుకోవడంలో సిఎస్కే పూర్తిగా ఫెయిల్ అయింది. వరుసగా వెంటనే వికెట్లు పడగానే అశ్విన్ ని బ్యాటింగ్ కి పంపడం, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కంటే ముందు రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ కి రావడం అప్పట్లో చాలా పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై తరపున ఆడలేనని, తనను వేలానికి విడుదల చేయమని టీం మేనేజ్మెంట్ ని కోరాడట రవిచంద్రన్ అశ్విన్. ఇప్పుడు ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. చాలా ఏళ్ల తర్వాత సిఎస్కే జట్టుకొచ్చిన అశ్విన్ ఇలా రిలీజ్ చేయమని అడగడంతో అనేక అనుమానాలు వస్తున్నాయి. మరి దీనిపై అశ్విన్ క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.